అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఫస్ట్ టైం మన కలగూరగంపలో మన బృందావనంలో శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకున్నాము. రాముల వారి సీతమ్మ వారి కళ్యాణం జరుపుకున్నాం. యాక్చువల్గా ఒక 2 months బ్యాక్ చాలా క్యాజువల్గా మా గ్యాంగ్ తోటి, అంటే మా టీమ్ తోటి అన్నమాట, మనం చేసుకుందామా శ్రీరామనవమి అని అన్నాను. చేసుకుందామన్నారు. నేను కూడా ఓకే అన్నా, వదిలేశాను. బట్ దగ్గరకు వచ్చేస్తుంది. అబ్బా మొన్ననే ఉగాది పండుగ బాగానే చేసినాం కదా, ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళీ సార్ చూసుకుందామని అనుకున్నా నేను. బట్ మళ్ళీ మా వాళ్ళు ఊరుకోరు కదా. సో మా రాజు తిమ్మారెడ్డి మెల్లగా స్టార్ట్ చేసిండు అనమాట. మేడం మీరు అన్నాక చేసుకోకుండా ఉండొద్దని ఒక సెంటిమెంట్తో కొట్టేసారు అనమాట. సో ఇంక అప్పటి నుంచి మొదలైన పనులు చాలా 2 days బిఫోరే విగ్రహాలు లేవు, ఏమీ లేవు. యాక్చువల్గా పంతులు మాట్లాడలేదు అండ్ బాజా భజంతి మాట్లాడలేదు, ఏది లేదన్నమాట. జస్ట్ 3 days బిఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహాలు తెచ్చుకున్నాం. తర్వాత ఏమైతుంది అయింది, ఎట్లా ఎవరైనా సెట్ అవుతారు, ఏమైనా చేద్దాం అనేసి, అంటే ఆఖరికి వస్తే నేను కూడా మాంగళ్యం తంతునానని అనేద్దాం అనుకున్నాను. అంటే దేవుడి కళ్యాణము అనుకున్నాక జరగకుండా ఉండదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. అండ్ బిఫోర్ దట్ 7 o'clock అనుకుంటా, 7:30కి నేను కళ్యాణ్ వెళ్ళి అమ్మవారికి తాళిబొట్టు మెట్టెలు ఆర్డర్ ఇచ్చాము ప్రాపర్గా. సో మామూలు తెప్పియకుండా మేమే వెళ్ళి తెచ్చుకోవాలనేసి, ఊర్లలో ఎట్లా చేస్తారు అట్లా అన్నీ వాళ్ళ ఆయిత్యం ఇచ్చేసేసి, అంటే డబ్బులు ముందే ఇచ్చిన, ఇంట్లో 100 రూపాయలు ఉన్నాయి అనుకోకుండా 116 ఫార్మల్కి పెట్టినాము. సో ఇచ్చేసి అమ్మవారికి తాళిబొట్టు మెట్టెలు తీసుకొచ్చినాము. ఇది సంగతి. అండ్ ముందు రోజు మార్నింగ్ మీకు చూపించాను కదా, పాలగుంజ తెచ్చేసి అట్లా పాతుకున్నాము. అంటే ప్రాపర్గా పల్లెటూర్లలో ఎట్లా చేయాలని అట్లా చేసుకుందాం అనుకున్నాం అనమాట. మా వాళ్ళు ఏమన్నారంటే, మేడం పందిరి అదంతా వేరే వాళ్ళని ఏం పిలిపియొద్దు, మనమే ఊర్లలో ఎట్లా చేస్తారో అట్లా గుంజలు వాతేసి బయట నుంచి, అంటే తెలంగాణ సైడ్ ఎస్పెషల్గా కానుగ పొరక లేదంటే మర్రిది అట్లాంటివన్నీ వేసేసి పందిరి చేస్తారనమాట. సో మేము తెచ్చి చేస్తామన్నారు. వాళ్ళే అన్ని కర్రలు తీసుకొచ్చి, అంటే మేము ఉన్నది అడవిలో కాబట్టి కర్రలు దొరకడం చాలా ఈజీ అయిపోయింది. బయటికి వెళ్ళి కానుగ పొరక తెచ్చేసి పందిరి వేసేసిండ్రు. అండ్ నేను వచ్చే వరకు జరుగుతూ ఉంది వర్క్. ఆల్మోస్ట్ విగ్రహాలు అన్నీ మాట్లాడి మేము వచ్చి ఇదనమాట. రాత్రి 10-10:30 వరకు మా పిల్లలందరూ కలిసి బ్యూటిఫుల్గా డెకరేట్ చేసారు. అండ్ బేగం బజార్కి వెళ్ళాను. ఫస్ట్ ఒక విగ్రహాలు చూశాను. ఇంకా ఈ సైజ్ ఆ సైజ్ అనుకుంటే ఏదో తెచ్చాము. ఇంకా బేగం బజార్లో నాకు తెలిసి ఆ రోజు మినిమం 10 నుంచి 15 మంది మన కలగూరగంప ఫ్యామిలీ వాళ్ళు కలిసారు. అట్లా విగ్రహాలు రాత్రి పూట మన ఇంటికి వచ్చినాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి మా పనులు. మార్నింగ్ 5 o'clock నేను లేచి వంటలు స్టార్ట్ చేసాం. ఇంట్లోనే చేద్దాం అనేది అనిపించింది నాకు. సో గబగబా అన్ని ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మార్నింగ్ వంటలు స్టార్ట్ చేసినాం. అండ్ మా వంకాయ కూర, మామిడికాయ పప్పు, ఆలు బఠానీ కర్రీ, సాంబార్, పెరుగు, మామిడికాయ పులిహోర ఎట్సెట్రా ఎట్సెట్రా. టిఫిన్కి మాత్రం గంపగుతో ఉప్మా వండుకొని తినేసాం. ఇది సంగతి.
తర్వాత అయ్యవార్లు వచ్చిండ్రు. అమ్మవారిని అయ్యవారిని బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ పెళ్ళి మాత్రం ఘనంగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. అంటే ఐ డోంట్ నో ఎవరన్నా ఎట్లా జరిగింది అని అడిగిండ్రు చాలామంది రాని వాళ్ళందరూ అడిగితే అద్భుతంగా జరిగిందని మాత్రం చెప్పిన. ఫస్ట్ టైం నా నోటి నుంచి అట్లాంటి మాట వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో కళ్యాణం చూసి మీరు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదనమాట ఈ సంవత్సరం మా రాముల వారి కళ్యాణం. మర్చిపోయినాను, మళ్ళీ ఆ విగ్రహాలన్నీ లోపలికి తీసుకెళ్ళినాము. పూజారి ఏం చెప్పారంటే ప్రాపర్ నేను ఎక్కడైనా అంటే ఇవి ఉత్సవ విగ్రహాలు కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనుకున్నా, అలా పెట్టొద్దు, జాగ్రత్తగా అన్నీ గుడ్డలో గట్టిగా కట్టేసి లోపల పెట్టుకోవాలి, బయట పెట్టొద్దు అని చెప్పారనమాట. అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో అలా లోపల పెట్టాము. అండ్ ఈరోజు అయితే పోజ్ చేస్తున్నాను, ఈ రోజుకి 5 రోజులు కాబట్టి పందిరి గుంజ తీసినాం అనమాట. పందిరి గుంజ ఊపి తీయకుండా మళ్ళీ కొంచెం ప్రసాదం వండేసి పందిరికి ప్రసాదం పెట్టి దండం పెట్టుకొని పందిరి గదిలిచ్చి ప్రాపర్గా పందిరి కొమ్మ ఈరోజు తీసినాం. ఇదన్నమాట విషయం. ఓవరాల్గా కళ్యాణం చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీ అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకోవాలని మీ అందరు నన్ను బ్లెస్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి.